తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాల్క సుమన్ నోటికొచ్చినట్లు తిట్టడం, ఏకంగా చెప్పు చూపిస్తూ చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది అనడం గాని, అలాగే నోటికొచ్చినట్లు మనం మాట్లాడుకోలేని బూతులను టిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడడం కాంగ్రెస్ కార్యకర్తలకేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నచ్చడం లేదు. బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బాల్క సుమన్ కి కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మను, అలాగే కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బాల్క సుమన్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్నం చేశారు విద్యార్థులు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసి పోయిందే కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు చీకొట్టినా కానీ సిగ్గు రాకుండా మళ్ళీ నోటికొచ్చినట్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రెచ్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన కామెంట్లు కేటీఆర్ చేయించారు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అని భయపడి కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడమే బాల్క సుమన్ బూతులకు అర్థమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అయితే పలు చోట్ల పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇలాంటి సందర్భంలో గతంలో రేవంత్ రెడ్డి గారు బాల్క సుమన్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాల్క సుమన్ యొక్క బతుకు ఏందనేది గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటూ ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కల్వకుంట్ల వారి ఎంగిలి బొక్కలు తినే బానిస సుమన్ గురించి మనకు ఎందుకయ్యా, కేసీఆర్ నిన్న బొక్కలు వేయనట్టుండు అందుకే మొరుగుతుండు అని రేవంత్ రెడ్డి గారు ఒక రోడ్ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా బిగ్ ఫైట్ నడుస్తుంది.